అమౌంట్ ఫిలప్ చేయలేదే. మీకెంత కావాలో అందులో మీరే ఫిలప్ చేసుకోండి. తమ్ముడు, నా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి నేను అప్పు అడిగాను. మా ఇల్లు వెతుక్కుంటూ రావడమే కాకుండా బ్లాంక్ చెక్ ఇచ్చావే. నేను నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. వేరే ఏం వద్దు. ముందు మీరు నన్ను ఇలా తమ్ముడు తమ్ముడు అని పిలవడం మానేయండి. ఇకపోతే మీ అమ్మాయి నేను ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం, మీకు తెలుసా? అవునా? ఇంకెప్పుడు నేను తమ్ముడు అని పిలవను. హాయ్ డాడ్. రామ్మా రా. ఎవరొచ్చారో చూడు. హాయ్ ప్రియా. హాయ్. హాయ్. మన కారు కొంచెం రిపేర్ అమ్మా, షెడ్కి పంపిస్తున్నాను. భరణి కారులో వెళ్ళమ్మా. ఈ రోజు భరణి కారులో వెళ్ళు. కాలేజీ టైం అవుతోంది. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. కమాన్. ఓకే, లెట్స్ గో ప్రియా. సీ యు అంకుల్. బాయ్. థ్యాంక్ యూ. కమాన్. హాయ్ ఎవ్రీబడి. ఏ ప్రియా, కాలేజీకి వచ్చాం గనక క్లాసుకి వెళ్ళాలని రూల్ ఏమీ లేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నీ కార్లో వచ్చానని ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకు, జాగ్రత్త. ఏయ్ ప్రియా, రిలాక్స్ ప్రియా, రిలాక్స్. వదిలిపెడతావా లేదా? వదిలేస్తా ప్రియా, డోంట్ గెట్ యాంగ్రీయా. మళ్ళీ నేను పట్టుకుంటాను, తర్వాత వదిలిపెట్టను. ఇడియట్. ఏంటి పని చిలక ఓవర్గా మాట్లాడుతుంది? మాట్లాడండి. ఎన్నాళ్ళరా? ఇప్పుడే వాళ్ళ నాన్నకి బ్రాకెట్ వేశాను, అర్థం కాలా? లేదు భరణి, వాళ్ళ నాన్నని లైన్లో పెట్టాను. వీలైనంత తొందరలో కూడా ఏ మరియా ప్రియా నన్ను మూడ్ అవుట్ చేసి వెళ్ళింది. నువ్వేనరా? రావే వెళ్దాం. అమ్మా ప్రియా, నిన్నొక విషయం అడగనా? అడుగు. అదే, ఎప్పుడు చూసినా నువ్వు ఆ రాజా రాసిన కవితల పుస్తకమే చదువుతుంటావే, అందులో ఏముందని? నేను చూసి ఆనందించిన ప్రతి విషయాన్ని అతను అనుభవించి రాశాడు. ఈ కవితలన్నీ నా కోసమే రాసినట్టున్నాయి. ఇంత చక్కగా కవితలు రాసే ఆ రాజాని చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు వీలు పడుతుందో. ప్రియా, ప్రియా ప్రోగ్రామ్ మొదలు పెట్టబోతున్నారు, నువ్వు రావడం లేదా? లైట్ మ్యూజిక్ లో మన కాలేజ్ సెలెక్ట్ అవ్వలేదు, అందువల్ల మన స్టూడెంట్స్ ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వేరే కాలేజ్ వాళ్ళు పాడుతుంటే నేను ఎందుకు చూడాలని వచ్చేసాను. వేరే కాలేజ్ నుంచి ఎవరో పాడటం కాదు, నీ రాజయ్య పాడబోతున్నాడు. Excuse me, please. Excuse me. Excuse me. హలో, నేను మీ ఫ్యాన్ని. మీ కవితలు అన్నీ చదివాను. ఇంకా చెప్పాలంటే అన్ని బట్టి పట్టేశాను. మీ కవితని మీరు ఇప్పుడు పాటగా పాడగానే నా మనసు సంతోషంతో పొంగిపోయింది. ఐ లవ్ యూ. ఎవరు మీరు? ప్రియా. ప్రియా అని. అయ్యో, రాజేశ్వర్ అనుకున్నానే. ఇవి కలకత్తా తమలపాకులండి, వేసుకుంటే ఇట్టే జీర్ణమైపోతుంది. నీ చేత్తో విషం ఇచ్చినా జీర్ణం అవుతుందో? చాలండి. రాజా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నా ఫ్రెండు మీ నాన్నగారికి ఫ్రెండు. ఆయన చెప్పడం వల్లే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి నేను చోటు ఇచ్చాను. కానీ నువ్వు మా దగ్గర చాలా విషయాలు దాచిపెట్టావు.
సారీ, ఈ ఇంట్లో ఇక నీకు చోటు లేదు. సార్ ఏ విషయం? ఈయనొకరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు. అవును, నువ్వు బాగా పాడతావట. అది మా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? అందుకే ఒక చిన్న డ్రామా. కాలేజీ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చావటగా, మా అమ్మాయి చెప్పింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ఆంటీ. వెళ్ళి రెస్ట్ తీసుకో. పడ్డాడండి ప్రేమలో మరి ఏం చేస్తున్నారా? రామకోట రాస్తున్నా. ఏం బామర్ది, నువ్వు ఆ పిల్లకి సైట్ కొడుతున్నావే, ఈ సంగతి వాళ్ళ నాన్నకి తెలిసిందనుకో, సామాన్లు బయట పడేసి మెడబెట్టి గంటేస్తాడు. జాగ్రత్త. దాని వదిలేరా. ఏది? కిందింట్లో ఒక అమ్మాయి ఉంది కదా. ఒకరు కాదు, ఇద్దరు. అయ్యో, లావుగా ఉన్నది వాళ్ళ అమ్మరా. ఆవిడకు ఒక కూతురు ఉంది కదా. తెలుసు బామర్ది, చెప్పు. ఆ అమ్మాయి చదివే కాలేజ్కి వెళ్ళాను రా. సడన్ గా వచ్చి నన్ను ముద్దు పెట్టుకుందిరా. ఆ అమ్మాయి? అవునరా. నిన్ను? అవునరా. ఎందుకు బామర్ది బొకాయిస్తావు? ఓ అమ్మాయి అందంగా కనిపిస్తే వెంటనే కథ రాసేసి 16 ఏళ్లు సినిమా తీసి రిలీజ్ చేసేస్తారే. ఆ అమ్మాయి మగ పురుగును చూసినా వెంటనే తలదించుకుని మెరుపులా మాయమైపోతుంది. తను వచ్చి నీకు కిస్ ఇచ్చిందా? అర్థం లేకుండా వాక్కు. ఎవరు? నేను. అవును. మన ఇద్దరం ఇంటికి వచ్చి ఎన్నాళ్ళయింది? ఇంతవరకు ఆ అమ్మాయి ఒక్కసారైనా మనల్ని తలెత్తి చూసిందా? లేదు. అంత సైలెంట్ గా ఉంటుంది. రే, సైలెంట్ గానే వచ్చి ముద్దు పెట్టిందిరా. ఇదిగో చూడు. ఇదేదో కుక్క పళ్ళతో పీకినట్టుంది. దీన్ని చూపించి ఇది నీకు పద్ధతిగా లేదు. ఏమైంది? అడుగుతున్నాను కదా. నేను వాసు లవ్ చేసుకుంటున్నట్టు భరణికి తెలిసిపోయింది. ఆ కాలేజీ నుంచి ఈ కాలేజీకి వచ్చి మా క్లాస్మేట్ ని లవ్ చేస్తావా అని భరణి వాసుని కొట్టాడు. వాసు తన ఫ్రెండ్ రాజాతో కాంప్రమైజ్ కు వస్తున్నాడంట. వాసుకి భరణి గురించి తెలీదు. నాకు భయంగా ఉంది. దిగులు పడకు. భరణే కాదు, ఇక పైన ఎవరూ నీ లవ్ ని డిస్టర్బ్ చేయలేదు. మీ కాలేజీలో చదివే బాల మా కాలేజీలో చదివే వాసును ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ప్లీజ్ వాళ్ళని డిస్టర్బ్ చేయకు. లెట్స్ కాంప్రమైజ్. కాంప్రమైజ్? హీ వాంట్స్ కాంప్రమైజ్. కలిసిపోవాలట. ఏయ్ బడ్డు, హీ వాంట్స్ కాంప్రమైజ్. ఓకే. భరణి, కాంప్రమైజ్. యు వాంట్ కాంప్రమైజ్? ఓకే. కాంప్రమైజ్. కూల్ భరణి. నో 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 నో. కాంప్రమైజ్. చాలా ఓవర్ అవుతున్నావు. వద్దు, కాంప్రమైజ్ అయిపోతానమ్మా. కాంప్రమైజ్. చెప్పేది వింటావా లేదా? కాంప్రమైజ్ అవ్వాలా? రా 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 మావా, కాంప్రమైజ్ అట. బుల్షిట్.
ప్రేమికుల్ని విడదీసే హక్కు కన్నవాళ్ళు కూడా లేదురా. నువ్వెవడివిరా గొట్టంగాడివి? మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళావో కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్. రాజా రాజా రాజా